హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ స్వార్థ చింతన. మయూరపురం అనే గ్రామంలో విశ్వనాథుడనే బీద కుర్రవాడొకడు ఉండేవాడు. తల్లి వాణ్ణి ప్రసవిస్తూనే మరణించింది. తండ్రి వాడికి 5 ఏళ్ల ప్రాయంలో పాము కాటుకు గురై మరణించాడు. వాడు వట్టి దురదృష్ట జాతకుడని భావించి బంధువులెవరూ వాడిని చేరదీయలేదు. ఊళ్ళోని వాళ్ళు తలా ఒక ముద్ద పెడితే తింటూ రోజులు గడిపేవాడు. అయినా విశ్వనాథుడి దొరికింది తిని ఊరుకొని కూర్చునేవాడు కాదు. చేయగలిగినంత వరకు వారికి వీరికి పనులు చేసి పెట్టేవాడు. విశ్వనాథుడి చురుకుదనం అందరికీ ముచ్చట కలిపేది. మొదట్లో వాడికి తిండి భిక్షగా పెట్టిన వాళ్లే తర్వాత వాడు తమకు సహాయపడుతున్నందుకు ప్రతిఫలంగా తిండి పెట్టసాగారు. కొన్నాళ్లకు వాడు యుక్త వయస్కుడయ్యాడు. మయూరపురం గ్రామ పెద్ద ధర్మదాస్కు విశ్వనాథుడు అనేక సందర్భాల్లో ఉపయోగపడ్డాడు. అందువల్ల వాడంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. ఇక పైన వాడు ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించేలా ఏదైనా ఏర్పాటు చేయాలనుకున్నాడు ధర్మదాసు. ఆయన ఒకనాడు విశ్వనాథుణ్ణి పిలిచి, నువ్వు నీ మంచితనం నాకు నచ్చాయి, అందువల్లనే నీకు సాయం చేస్తున్నా. మా పశువుల పాక నుంచి నీకు నచ్చిన 4 గేదెలను తీసుకుపో. వాటి పాలతో వ్యాపారం చేసుకుని నీ కాళ్ల మీద నువ్వు నిలబడు. సంపాదించిన నాడు నా బాకీ తీర్చవచ్చు అని చెప్పాడు. విశ్వనాథుడు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని మంచి గేదెలు 4 తోలుకుపోయాడు. తర్వాత ఒక మంచి రోజు చూసి పాల వ్యాపారం ప్రారంభించాడు. అతడి చిక్కటి పాలను సరసమైన ధరకే అమ్మేవాడు. ఆ ఊరిలో కళింగుడనే పాల వ్యాపారి ఒకడున్నాడు. తక్కువ పాలతో ఎక్కువ నీళ్లు కలిపి ఎక్కువ ధరకు విక్రయించడంలో వాడు అందవేసిన చెయ్యి. వాడొకనాడు విశ్వనాథుడి వద్దకు పోయి, మనం చేసేదే వ్యాపారం, ధర్మకార్యం కాదు. వ్యాపారానికి లాభం ముఖ్యం. నువ్వు చిక్కటి పాలను తక్కువ ధరకు అమ్మితే లాభం మాట దేవుడెరుగు. పూట గడవడం కష్టమవుతుంది. ఇంకా ధర్మదాసు బాకీ ఎలా తీర్చగలవు? అందువల్ల పాలలో నీళ్లు కలుపు, కొంచెం ధర కూడా పెంచు అని వ్యాపార పద్ధతి వివరించాడు. అందుకు విశ్వనాథుడు, ఈ ఊరు నాది, ఈ ఊరి వారందరూ నావారు. అటువంటప్పుడు పాలను కల్తీ చేసి అమ్మడం నన్ను నేను మోసం చేసుకోవడమే అవుతుంది. నిజాయితీగా వ్యాపారం చేస్తాను, వచ్చినంతే వస్తుంది అన్నాడు. ఒక రోజున క్షేమాంధ్రుడనే ఆసామి తన ఇంటి ముందు కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా విశ్వనాథుడు అటుగా పోతూ కనిపించాడు. క్షేమేంద్రుడి కూతురు పెళ్లి సందర్భంలో విశ్వనాథుడు ఆయనకు విశేషంగా సహాయపడ్డాడు. క్షేమాంధ్రుడు అతని దగ్గరికి పిలిచి, ఏదో వ్యాపారం మొదలు పెట్టావని విన్నాను, ఎలా నడుస్తుంది అని అడిగాడు. ఏం చెప్పను బాబు, పాల మీద వచ్చే ఆదాయం కంటే గేదెల మేతకయ్యే ఖర్చు ఎక్కువగా ఉన్నది. ఏం చేయాలో పాలుపోవడం లేదు అని జవాబిచ్చాడు విశ్వనాథుడు. దానికి క్షేమేంద్రుడు, పాల వ్యాపారం లాభసాటిగా లేకపోతే మా ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో పాదులు చేసి కూరగాయలు పండించు అని సలహా ఇచ్చాడు. విశ్వనాథుడికి ఇది నచ్చింది. అతడు క్షేమేంద్రుడికి కృతజ్ఞతలు చెప్పుకుని అప్పుడే ధర్మదాసును చూడబోయి, అయ్యా, పాల వ్యాపారం అంత లాభసాటిగా లేదు, అందుచేత మీ గేదెల్ని మీకు అప్పగిస్తున్నాను, క్షమించాలి అని క్షమాపణ చెప్పుకున్నాడు. తర్వాత క్షేమేంద్రుడిచ్చిన ఖాళీ స్థలంలో విశ్వనాథుడు రకరకాల కూరగాయలు పాదులు పెంచి వాటితో వ్యాపారం మొదలుపెట్టాడు. అతను పుచ్చులన్నీ ఏరిపారేసి నాణ్యమైన కూరగాయలను మాత్రమే అమ్మేవాడు, అది చవక ధరకు. అది గమనించిన చక్రధుడు అనే కూరగాయల వ్యాపారి విశ్వనాథుడితో, నీవు నాణ్యమైన కూరగాయలను మాత్రమే అమ్ముతున్నావు, అందుచేత వాటిని అందరికంటే హెచ్చు ధరకు అమ్ము. కాదనుకుంటే పుచ్చులు కలిపి అందరూ అమ్మే ధరలకే అమ్ము. ముందు వ్యాపారానికి ఉండవలసింది లాభదృష్టి, నిజాయితీ సంగతి ఆ తర్వాత అన్నాడు. అది విని విశ్వనాథుడు, దిక్కులేని నన్ను ఈ ఊరి వారు ప్రేమాభిమానాలతో పెంచారే గాని లాభం ఆశించి పెంచలేదు. అటువంటి వారి నుంచి నేనే లాభం ఆశించను, నేను నిజాయితీపరుని కాబట్టి ఈ స్థితిలో ఉన్నాను అన్నాడు. విశ్వనాథుడు కూరగాయల వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే సాగింది. అలాంటి సమయంలో సభాపతి అనే పూల వ్యాపారి విశ్వనాథుడిని పిలిపించి, నేను వృద్ధుణ్ణైపోయాను, ఈ పూల వ్యాపారం నా వల్ల కావడం లేదు. నా కొడుకులందరూ వేరే వ్యాపారాల్లో స్థిరపడ్డారు. నీకు సమ్మతమైతే నా పూల వ్యాపారం నువ్వు చూసుకో అన్నాడు. విశ్వనాథుడు కూరగాయల
వ్యాపారానికి స్వస్తి పలికి పూల వ్యాపారం ప్రారంభించాడు. అతను నలిగిన పూలను, వాడిన పూలను అవతల పారేసి మంచి పూలను ఒత్తుగా మాలలు కట్టి అమ్మసాగాడు. అది గమనించిన సభాపతి, నువ్వు చేస్తున్న పద్ధతిలో లాభాలు రావు. మంచి పూలతో పాటుగా నలిగిన పూలను, వాడిన పూలను కలిపి మాలలు కట్టాలి. అంతేకాదు, మాల కట్టేటప్పుడు పూలకు మధ్య చిన్న ఎడం ఉంచాలి అని సలహా ఇచ్చాడు. అందుకు విశ్వనాథుడు, నేను ఒంటరి వాణ్ణి ఎలా అయినా బతకగలను, అటువంటప్పుడు మన ఊరి వాళ్ళని ఎందుకు మోసగించాలి అని సభాపతిని ప్రశ్నించాడు. విశ్వనాథుడికి పూల వ్యాపారం కూడా శ్రమకు తగ్గ ఫలం దక్కడం లేదు. సభాపతి ద్వారా సంగతి విన్న జ్ఞానగుప్తుడనే ప్రముఖ వ్యాపారి స్వయంగా విశ్వనాథుడి దగ్గరికి వచ్చి, విశ్వనాథ, కొంతకాలంగా నిన్ను గమనిస్తున్నాను. నీ నిజాయితీ నాకు నచ్చింది. నిన్ను అన్నుడిని చేసుకుందామనుకుంటున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నా కూతుర్ని వివాహమాడు. కట్నంగా నా వ్యాపారంలో ఒకటైన కిరాణా కొట్టు అప్పగిస్తాను అన్నాడు. విశ్వనాథుడు అందుకు అంగీకరించాడు. ఈ సంగతి తెలిసి కళింగుడు, చక్రధరుడు, సభాపతి ఎంతగానో ఆశ్చర్యపోయారు. జ్ఞానగుప్తుడు వంటి ప్రముఖ వ్యాపారి తన కూతుర్ని విశ్వనాథుడికి ఇవ్వడమా? వాళ్ళు జ్ఞానగుప్తుడిని కలుసుకుని తాము విన్నది చెప్పి, ఆ మాట నిజమేనా? విశ్వనాథుడిలో వ్యాపార దక్షత లేదు. మీరు అప్పగిస్తున్న వ్యాపారంలో నష్టాలు తప్ప లాభాలు గడించలేడు. అతడు నిజాయితీపరుడే కానీ వట్టి అమాయకుడు అన్నారు. దానికి జ్ఞానగుప్తుడు, విశ్వనాథుడి నిజాయితీపరుడన్నది నిజం. అతడు అమాయకుడు మాత్రం కాదు, మీరే చూస్తారు అని జవాబిచ్చాడు. ఆ తర్వాత జ్ఞానగుప్తుడి కుమార్తెతో విశ్వనాథుడి పెళ్లి ఘనంగా జరిగిపోయింది. తర్వాత కిరాణా కొట్టు వ్యాపార బాధ్యత తీసుకున్నాడు. అతడి నిజాయితీ ఎరిగిన ఊరి జనం తమకు అవసరం అయిన వస్తువులు అతడి దుకాణంలోనే కొనసాగారు. క్రమంగా విశ్వనాథుడికి వ్యాపారంలో నష్టం రాసాగింది. అతడికి ఒక కొడుకు పుట్టాడు. వ్యాపారంలో అల్లుడు నష్టపోతున్నాడని తెలిసి జ్ఞానగుప్తుడు అతడికి ఎలాంటి ధన సహాయం చేయలేదు. విశ్వనాథుడి భార్య అతడికి వ్యాపారంలో పెట్టుబడికి గాను తన ఒంటి మీద నగలు తీసిస్తూ, మా నాన్న నుంచి మీకు ఎలాంటి ధన సహాయం రాదు. లోగడ మీరు ఒంటరి వాళ్ళు. ఇప్పుడు బాబుతో కలిసి మనం ముగ్గురం. నిజాయితీపరుడు వ్యాపారంలో లాభాలు గడించలేడనుకోవటం తప్పు. పరల మేలు తప్ప తన మేలు సంగతి తెలియని వాడు మాత్రం తప్పక నష్టపోతాడు అని చెప్పింది. భార్య మాటలు విని విశ్వనాథుడు ఆశ్చర్యపోతూ, అంటే నన్ను పరుల మేలు మాట మరిచి స్వార్థ చింతనతో వ్యాపారం చేయమంటావా? అప్పుడు నాలో నిజాయితీకి స్థానం ఎక్కడుంటుంది అని అడిగాడు. ఆ సమయంలో ఇంట్లోకి వస్తూ ఆ భార్యాభర్తల సంభాషణ విన్న జ్ఞానగుప్తుడు విశ్వనాథుడితో, విశ్వనాథ, అమ్మాయి చెప్పేది నిన్ను నిజాయితీ విడిచి స్వార్థపరుడివి కమ్మని కాదు. వ్యాపారంలో లాభాలు సంపాదించాలంటే కల్తీలు, తప్పుడు తూకాలే శరణ్యం కాదు. అట్లాని ఇప్పుడు నువ్వు చేస్తున్న తీరులో అసలు లాభం మాటే మర్చిపోవటం కూడా కాదు. కొన్న వస్తువు మీద అమ్మేటప్పుడు న్యాయమైన కొద్ది లాభం వేసుకు చూడు, అప్పుడు నీ వ్యాపారం ఎలా నడుస్తుందో తెలుస్తుంది అన్నాడు. విశ్వనాథుడు అందుకు అంగీకారంగా తలాడించాడు. జ్ఞానగుప్తుడు అతడికి అప్పటికప్పుడే పెట్టుబడికి గాను కొంత ధనం ఇచ్చాడు. ఇది జరిగాక విశ్వనాథుడు తాతిమ్మ వర్తకుల్లాగా దురాశకు పోక కొద్ది లాభంతో వస్తువులు అమ్మడం మొదలుపెట్టాడు. ఇతర వర్తకుల దుకాణంతో పోలిస్తే విశ్వనాథుడి దుకాణంలో వస్తువులు ధరలు కొంత తక్కువ కావడంతో అతడి అమ్మకాలు ముమ్మరంగా సాగి కొద్ది కాలం తర్వాత ఆ ప్రాంతాల గల ప్రముఖ వ్యక్తుల్లో ఒకడయ్యాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.